ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com. సినీ ప్రముఖుల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీరామ్. ప్రేమ కన్నా స్నేహం గొప్పది, ఈ రెండింటికన్నా జీవితం ఇంకా విలువైంది. ఇది నేననలేదండి, ఇది ఒక సినిమా డైలాగ్. ఇట్లాంటి డైలాగ్స్ ఆ సినిమాలు, ఆయన రాసేటటువంటి సినిమాల్లో చాలా ఉంటాయండి. వివరాలు ఏమిటో ఆయన మాటలను కనుక్కుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు దాదాపు 15 చిత్రాలకు పైగా కోన వెంకట్ గారి దగ్గర పనిచేసి, ఒక ఊరిలో హ్యాపీ, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇలా చాలా సినిమాల్లో డైలాగ్ రైటర్ గా, తర్వాత రచనా కథా సహకారం, ఇటువంటి కార్యక్రమాలను కూడా చాలా నిర్విఘ్నంగా తన స్టైల్లో కొనసాగుతున్నటువంటి ప్రముఖ రచయిత స్వామి గారు ఈరోజు మనతో ఉన్నారు. వివరాలు ఆయన మాటలోనే విందాం. నమస్కారం స్వామి గారు. నమస్తే అండి సార్, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ అండి. సార్, స్నేహం కన్నా ప్రేమ గొప్పది, రెండింటికన్నా జీవితం చాలా గొప్పదని చాలా అద్భుతమైన డైలాగ్ ఏ సినిమాలో రాశారు? అసలు జనరల్ గా ఇట్లాంటి డైలాగ్స్ అంటే కనెక్టివిటీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఆడియన్స్ కి. అంటే వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి చూసేటట్టుగా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రక్రియ. జనరల్ గా మీ మార్క్ డైలాగ్స్ అని ఇదే విధంగా ఉంటాయి. అసలు మీ డైలాగ్స్ లో ఇటువంటి పవర్ ఎలా వచ్చింది? అసలు మీ డైలాగ్స్ ఎట్లా ఉంటాయి అసలు? ఆ డైలాగ్ ఒక ఊర్లో అన్న సినిమాలోది రాజా సలోనితో చెప్తారన్నమాట. ఆ అమ్మాయికి ప్రేమించిన తరుణ్ మిస్ అవుతాడనమాట. అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. సో అప్పుడు అమ్మాయి ఆల్రెడీ తండ్రిని పోగొట్టుకుని ఉంది. నెక్స్ట్ ఇప్పుడేమో ప్రేమికుడిని కూడా అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, అతను కూడా దూరం చేసుకుని ఉంది. ఆ టైంలో ఈ అమ్మాయి ఏడుస్తుంటే ఒక స్నేహితుడు రాజా తను ఈ అమ్మాయి ధైర్యం చెప్తారనమాట. ఏం చెప్తారంటే, ప్రేమ కన్నా స్నేహం గొప్పది, ఈ రెండింటికంటే జీవితం గొప్పది, ముందు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, తర్వాత వాడంతా అవే సర్దుకుంటా అని చెప్పి ఆ అమ్మాయికి ధైర్యం చెప్తారనమాట. ఆ సినిమాలో డైలాగ్ అది. సో ఇక నేను ఎక్కువ కామెడీ ఎక్కువ ఇష్టపడతాను. నా స్టైల్ కామెడీ, ఎంటర్టైన్మెంట్ అవి రాయడం బాగా ఇష్టం. ఇక ఇటువంటి ఈ ఫీల్డ్ డైలాగ్స్ కూడా, ఈ లవ్ కి సంబంధించినవి అవి కూడా ఎక్కువ రాయడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఆ సినిమాలో రాసిన డైలాగ్ మాట అది. అదేవిధంగా అంటే ఈ డైలాగ్ లో చాలా డెప్త్, చాలా పవర్ ఉందండి. ఎందుకంటే ఆడియన్స్ కూడా వాళ్ళు అంటే చూసేటప్పుడు ఏదైతే ఆ ఫీల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది కనెక్ట్ అవుతుంది. అది అంటే మీ స్టైల్ ఆఫ్ వర్కింగ్ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందా? అదేవిధంగా ఒక ఊరిలో సినిమాకి మంచి అప్లాజ్ వచ్చింది డైలాగ్స్ పరంగా. సో దాని గురించి కూడా చెప్పండి. అదే నా స్టైల్ ఆఫ్ డైలాగ్స్ అంటే జనరల్ గా డైలాగ్స్ ఏమవుతాయంటే, కథ అన్నదేమో డైరెక్టర్ క్రియేట్ చేస్తారు. ఆ కథ అన్న సీన్స్, ఆ సీన్స్ లో ఆ సీన్ కి తగ్గ డైలాగ్ రాయాలి మనం. ఆ సిచ్యువేషన్ పరంగా రాసిన డైలాగ్ అది. ఇంకోటి ఏంటంటే, జనరల్ గా కూడా నాకు ఈ లవ్, స్నేహం వీటి మీద రాయడం ఎక్కువ ఇంట్రెస్ట్. సో అక్కడ సిచ్యువేషనల్ గా నేను కూడా ఫీల్ అయ్యి రాసిన డైలాగ్ మాట అది. సో అది కూడా బయట బాగా అందరూ కూడా ఆ డైలాగ్ గురించి బాగా చెప్పుకున్నారు. సిచ్యువేషనల్ గా రాసిన డైలాగ్ అది. ఒరిజినల్ కూడా నా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అనమాట. జనరల్ గా ఒక డైరెక్టర్ క్రియేట్ చేసిన కథను తీసుకున్నట్లయితే, ఆ కథ కూడా జనరల్ గానే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ లైఫ్ ని తీసుకున్నాం అనుకోండి, అదే ఒక సినిమా కింద చేశారు. ఒక ఫ్యామిలీ లైఫ్ లో జనరల్ గా ఫ్యామిలీలో ఉండేటటువంటి క్యారెక్టర్స్, తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, మామ, అల్లుడు, ఈ క్యారెక్టర్స్ అన్ని ఉంటాయి. వీళ్ళు జనరల్ గా మామూలుగానే మాట్లాడుకుంటారు ఇంట్లో. మనం విజువలైజ్ చేసేటప్పుడు వచ్చేసరికి దానికి కొంచెం పాలిష్ అవుతుంది అక్కడికి వచ్చేసరికి. సో ఈ మార్పు ఏదైతే ఉందో అది ఒక రైటర్ గా మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఏ విధంగా మీరు చెప్తారు అసలు ఆడియన్స్ కి? ఇప్పుడు ఎవరి సీన్ లో ఒక సీన్ లో ఒక తండ్రి మాట్లాడతాడు, ఒక దాంట్లో కొడుకు మాట్లాడతాడు, ఒక దాంట్లో ఒక అమ్మాయి మాట్లాడుతుంది, ఒక దాంట్లో ఒక లవర్ మాట్లాడతాడు. ఇలా డిఫరెంట్ కొన్ని ఏంటంటే మన అనుభవాలు, మన ఇంట్లో చూసినవి, నా స్వ అనుభవాలు ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే నేను చదివిన బుక్స్. ఇప్పుడు ఒక్కొక్కరిగా ఒకలా అనుభవం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇంట్లో కొన్ని గొడవలు అయ్యి ఇన్స్పైర్ అయ్యి అందులోంచి నిజంగా రియల్ గా అనుభవించి రాయొచ్చు. అలాగే నా అనుభవం ఏంటంటే కొన్ని ఇంట్లో చూసినవి, అలాగే బయట సొసైటీలో చూసినవి. అట్ ది సేమ్ అలాగే ఏంటంటే నేను చదివిన బుక్స్. ఈ బుక్స్ లో ఒక తండ్రి ఎలా మాట్లాడతారు, ఒక కొడుకు ఎలా మాట్లాడతారు, ఈ బుక్స్ చదవడం లేకుంటే ఆ క్యారెక్టరేషన్స్ ఎలా ఉంటాయి, ఈ తండ్రి ఇటువంటి క్యారెక్టర్ అతను ఆ సిచ్యువేషన్ లో ఎలా బిహేవ్ చేస్తాడు, ఇలా అక్కడ మేము కొంచెం ఊహించుకోవడం, కొన్ని అనుభవం, ఇవన్నీ లోపల మిళితమై అదంతా ఒకటి బయటకు వస్తుందన్నమాట. ఇది ఎప్పుడైతే డైరెక్టర్ యాక్సెప్ట్ చేశాడో, ఇది కూడా కొంచెం ఆ సినిమా కొంచెం ఫీల్ ని ఎగ్జాక్ట్ చేయాలి కాబట్టి దానికి కొంచెం మా క్రియేటివిటీ కొంచెం జోడించి ఎటువంటి డైలాగ్ అయితే ఆకట్టుకుంటుంది ఆడియన్స్ ని. అట్ ది సేమ్ సీన్ లోంచి ఆ సీన్ లో మ్యాటర్ మిస్ అవ్వకుండా, అలాగే ఎక్కువ వెళ్ళిపోకుండా బ్యాలెన్స్ చేసి రాస్తామాట. అంటే జనరల్ గా ఇంట్లో మాట్లాడుకునే సంభాషణ సినిమాల్లో పెడితే అంటే వర్కౌట్ కాదంటారు. ఎట్లా ఉంటుంది అసలు అది? మన ఇంట్లో కూడా ఒకసారి మంచి డైలాగ్ పడతాయి సిచ్యువేషనల్ గా. అది కోపంలో పడతాయి, ఆ కన్విన్సింగ్ గా ఉంటుంది. కొంతమంది మోర్ కన్విన్స్డ్ గా మాట్లాడతారు. సో అవి బాగుంటే ఖచ్చితంగా అలా పెట్టిన సందర్భాలు కూడా నేను చాలా ఉన్నాయి. నేను నిజంగా మా ఫ్రెండ్స్ తో మాట్లాడుకున్నవి, అలాగే మా ఇంట్లో మాట్లాడినవి, అప్పుడు బాగా అనిపించినవి అవి నేను రాసి పెట్టుకుని అవి సినిమాల్లో కూడా వాడా. ఆ సిచ్యువేషనల్ గా ఉపయోగపడితే సరిపోతే ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే బయట జరిగినవే లోపలికి వస్తాయి, అలా లోపల జరిగినవి బయట జనాలు ఫాలో. ఈ రెండు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి.
సొసైటీలో జరిగిన మన సినిమాల్లో వస్తాయి. సినిమాలు ఇదంతా లింక్డ్, ఇది ఇంటర్ లింక్డ్. ఇవన్నీ దాన్ని మనం సపరేట్ గా వేరు చేయలేం. ఆ సిచ్యువేషన్ బట్టి మనం వాడతాం అంతే. ఇక ఇవి నేను అనిపించినవి వస్తే తెలియకుండానే ఆటోమేటిక్ గా నాకు ఆ సీన్ వచ్చినప్పుడు ఆ డైలాగ్ పడిపోతుంది ఆటోమేటిక్. అది మా ఇంట్లో జరగవచ్చు, బుక్ లో నేను చదివింది కావచ్చు, ఏదైనా సరే. సో బయట జరిగింది బాగుంటే ఖచ్చితంగా ఇందులో పెడతాం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. అలాగే ఈ మన సినిమాలో ఏదైతే అనుకున్నామో అది బయట జనాలు అది యూజ్ చేస్తుంటారు. కొన్ని డైలాగ్స్ బయట సొసైటీలో ఆ మాస్ డైలాగ్ వాళ్ళందరూ యూజ్ చేసుకుంటారు. ఇది ఎప్పుడు జరిగే ప్రాసెస్. ఇది అంటే జనరల్ గా చాలా వరకు సినిమాలకు పనిచేస్తారు, చాలా సినిమాలను చూస్తుంటారు, జనరల్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు. జనరల్ ఎటువంటి వాటికి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఎటువంటి వాటికి క్లాప్స్ కొడతారు, ఎటువంటి వాటికి ఇంకా చెప్పుకునే విధంగా అంటే నలుగురికి కూడా చెప్పే విధంగా ఉండే డైలాగ్స్ కూడా ఉన్నాయి కొన్ని సినిమాల్లో. సో అవి ఏ రకంగా అది కనెక్ట్ అవుతారు అసలు ఆడియన్స్? ఎటువంటి డైలాగులు గుర్తు పెట్టుకుంటారంటే జనాలు ముఖ్యంగా వాళ్ళ మనసుల్ని కదిలించాలి. బేసికల్ గా కదిలిస్తే ఆ డైలాగ్ ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. అంటే మన థియేటర్ నుంచి బయటకు వెళ్ళేప్పటికి అలా 4-5 డైలాగులు గుర్తు పెట్టుకుంటారు జనాలు. ఇక ఈ కామెడీ డైలాగ్ అవి అయితే అవి కూడా మా సరదాగా బాగా పీక్ లో కళ్ళులోంచి నీళ్లు వచ్చేసేలాగా నవ్వించామనుకోండి, ఆ డైలాగ్ కూడా బయట వాడుతూ ఉంటారు. అలాగే కొన్ని మేనరిజమ్స్ ఉంటాయి కొంచెం నోట్లో నలిగి, అవి కూడా బయట వాడుకుంటారు. ఇక మనసును కదిలి అంటే ఒక సిస్టర్ గురించి ఒక అన్నయ్య ఏమనుకుంటున్నాడు, అది చాలా కళ్ళ నీళ్లు తెప్పించేట్టుగా మనం ఒక డైలాగ్ రాసామనుకోండి, అటువంటి బయట మాట్లాడుకుంటాం. అలాగే ఒక తల్లి గురించి, అలా ఒక తల్లి కొడుకుతో చెప్పే డైలాగ్స్, ఇవేమైనా మన మనసును కదిలిస్తే అది ఖచ్చితంగా బయట చెప్పుకుంటారు ఆ డైలాగ్. అటువంటి కూడా ఎక్కువ హిట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంటే మన జనాల్లో జరుగుతూ ఉండాలి రెగ్యులర్ గా, అది వాళ్ళ మనసులో ఉండాలి కానీ తెలియదు. అది మనం బయటికి లాగి చెప్పామనుకోండి, ఆ ఫ్యాక్ట్స్, ముఖ్యంగా ఫ్యాక్ట్స్, రియల్ ఫ్యాక్ట్స్, నిజమే ఇది ఖచ్చితంగా ఇలాగే ఉంటుందిరా, బయట మా అమ్మ ఇలాగే మాట్లాడుతుందిరా, లేకపోతే మా నాన్న ఇలాగే మాట్లాడతాడు, లేకపోతే ఒక తండ్రి నిజంగా కొడుకులందరూ ఇలాగే ఉంటారు. అలా ఆ ఫ్యాక్ట్ చెప్పినప్పుడు అవన్నీ గుర్తుపెట్టుకుంటారు జనాలు ఎవరైనా సరే. సార్ అదేవిధంగా మీ తర్వాత సినిమా హ్యాపీ, అది చాలా మీకు ఎంతవరకు చాలా హ్యాపీని ఇచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా అప్లాజ్ వచ్చింది ఆ సినిమా. చాలా అంటే అద్భుతంగా అందరూ అంటే ప్రొడ్యూసర్ కి మంచి వర్కౌట్ అయింది, చక్కగా అందరూ పనిచేసిన టెక్నీషియన్స్ అందరికి మంచి మైలేజ్ వచ్చింది. సో మీకు ఎటువంటి మైలేజ్ వచ్చింది, మీకు ఎటువంటి అప్లాజ్ వచ్చింది? ఆ సినిమా నాకు బాగా పేరు వచ్చిందండి. అది కూడా నన్ను అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా అంటే ఒక ఊర్లో సినిమా రాశాను, అదేమో బిలో యావరేజ్, కొంచెం చోట ఫ్లాప్ కూడా అయింది. సో బట్ డైలాగ్స్ బాగున్నాన్నారు. ఈ రోజు ఒక రోజు ఏమైందంటే బన్నీ వాళ్ళు అల్లు అర్జున్ సినిమాకి వెళ్ళాడు. ఏదో సినిమాకి వెళ్ళాడు, ఆ సినిమా దొరకకపోతే పక్కన ఒక ఊర్లో సినిమా ఆడుతుంటే ఆ సినిమాకి వెళ్ళాడు. సినిమా చూసి బాగా నవ్వుకున్నాడు చివరిదాకా. నవ్వుకుని ఈ లోపు తనకు రైటర్ కావాలంటే వెంటనే నా నెంబర్ కనుక్కొని నాకు ఫోన్ చేస్తే వెళ్ళా. సినిమా పోయిందని కానీ డైలాగ్స్ చాలా బాగున్నాయి, మా సినిమాకి రాయాలన్నారు. సో అప్పుడు రాసి వినిపిస్తే చాలా అంటే సినిమా ఎక్కువ ఫన్ ఉంటుంది, అందులో ఫన్ లవ్ ఈ రెండే. నేను మిమ్మల్ని పిలిచింది అందుకేనండి అని చెప్పి పిలిచారు. ఆ డైలాగ్స్ అని బాగా రాసాం, అంత థియేటర్లో కూడా బాగా నవ్వుకున్నారు చివరి వరకు. ఆ అవకాశం అలా వచ్చింది. బయట కూడా చాలా అందరూ కూడా హ్యాపీ. సినిమా డైరెక్టర్ తమిళ డైరెక్టర్ అయినా సరే తెలుగు ఫ్లేవర్ పర్ఫెక్ట్ గా ఉంది, బాగా రాశారు, డైరెక్టర్ గా మీకు బాగా సింక్ అయింది అని అందరూ కూడా చాలా ఫోన్ చేసి చెప్పడం. అలాగే తర్వాత అందుకే ఆ డైరెక్టర్ ఇప్పుడు మళ్ళీ నన్ను కంటిన్యూ ఉత్సాహంగా పిలిచి నాకు బాగా రాసి పెట్టారు, దీనికి కూడా ఈ బ్లాక్ రాయాలని చెప్పి దానికి రాయించుకున్నారు. అలాగే ఇప్పుడు చెప్పే ప్రభాస్ సినిమా, దానికి కూడా నన్ను సింగిల్ గా డైరెక్టర్ గా పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు కరుణాకరణ్ గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ సినిమా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ వస్తుంది కదా ప్రభాస్ తో జరుగుతున్న వర్క్ సినిమా. సో దానికి అంటే ఎటువంటి అంటే మార్క్ డైలాగ్స్ అంటే ప్రభాస్ కి ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ప్రభాస్ అభిమానులు? ఇది ఈ సినిమా ఏంటంటే కరుణాకరణ్ గారి స్టైల్లో ఉంటుంది ఈ సినిమా. అంటే మెయిన్ ఫన్ ఎక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ ఇది లవ్ సబ్జెక్ట్, ప్యూర్ లవ్ సబ్జెక్ట్ అండి, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. ఇది ఇన్నాళ్ళు ప్రభాస్ చేసే సినిమాలకి ఇది ఆపోజిట్ లో ఉంటది, ప్యూర్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎంటర్టైన్ అనమాట. ఇందులో డైలాగ్స్ కూడా నాకు మంచి నేమ్ వస్తుంది ఈ సినిమాకి. మోర్ ఫన్. ఇప్పుడు అందరూ జనరల్ గా ఈ యాక్షన్ అవి కొంచెం తగ్గి అందరూ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ వైపుకి ఎక్కువ సరదాగా 2.5 hours మమ్మల్ని నవ్విస్తే చాలు అనుకుంటున్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుని ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చేసాం. ఇది ఒక లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ ఇది. అదేవిధంగా ప్రభాస్ ను ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా చూడబోతున్నారు ప్రభాస్ ప్రేక్షకులందరూ కూడా, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా. అదేవిధంగా అంటే ఈ కరుణాకరణ్ గారిది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ అండి. అదేవిధంగా మీరు శ్రీనివాస్ రెడ్డి గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ అంతే అతడు ఆమె ఇంతలో ఈమె ఈ సినిమా టైటిల్ కాస్త వైవిధ్యంగా ఉంది. సో ఆ సినిమా కూడా వర్క్ చేయడం జరిగింది. సో ఆ సినిమా గురించి కూడా చెప్పండి. ఈ శ్రీనివాస్ రెడ్డి గారి సినిమా అది నేను కో రైటర్ గా వర్క్ చేసిన దానికి. సో ఇది కూడా ఏంటంటే ఆయన గత సినిమాల్లో కన్నా ఈ సినిమా కొంచెం కథ ఎక్కువ ఉంటుంది. ఇందులో మిగతా సినిమాలు ఏంటంటే ఆయన చేసిన సినిమాలని అఫ్ కోర్స్ హిట్ అయినాయి. సో అన్ని ఎంటర్టైన్మెంట్ కామెడీ మీద ఎక్కువ వెళ్ళాయి. ఇందులో ఏంటంటే కామెడీతో పాటు కథ ఒకటి స్ట్రాంగ్ గా ఉంటుంది.
ఆ కథ నెక్స్ట్ కామెడీ ట్రాక్స్ కానీ అక్కడ ఫస్ట్ నుంచి చివరి వరకు ఫుల్ ఫన్ ఉంటుంది. అది కూడా ఆ సినిమా అది కూడా రాశాను. అది ఖచ్చితంగా హిట్ అయ్యే సినిమా, ఇంకా అందులో ఏమాత్రం డౌట్ లేదు. అదే మాస్ సెంటర్ అండి, మాస్ అందరికి కూడా బాగుంటుంది. శ్రీకాంత్, సదాఫ్, నెక్స్ట్ మీరా చేస్తాను. వీళ్ళ ముగ్గురు మధ్య సెంటిమెంట్ స్ట్రాంగ్ చేశారు. కథ సెంటిమెంట్ స్ట్రాంగ్ ఉంటుంది, కామెడీ కూడా ఆల్ కామెడియన్స్ అందరూ అందులో యాక్ట్ చేశారు. ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ఇంక తెలియని కామెడీ కింగ్ ఆయన. ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వాలి, ఇంకో 10 days లో అవుతున్నట్టుంది. సాంగ్స్ ఆడియో కూడా రిలీజ్ అయింది, ఆడియో బాగుంది. డైలాగ్స్ మాత్రం అది కూడా చాలా బాగుంటుంది. దాన్ని నేను కో రైటర్ గా వర్క్ చేశాను అనమాట. అదేవిధంగా ఇందాక మా సందర్భంలో నేను ఒకటి అడుగుదాం అనుకున్నానండి. ఏంటంటే జనరల్ గా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా దాదాపు హై లెవెల్లో ఉంటున్నాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా దాదాపు అక్కడ ఏమనబోతున్నారు అనేది ముందుగానే వీళ్ళు గెస్ వీళ్ళు ముందే అరే అట్లా అని అలా కూడా వీళ్ళు ఆలోచించగలిగే విధానంలో ఉన్నారు వీళ్ళంతా కూడా, ఆడియన్స్ అందరూ కూడా. సో వాళ్ళ ఆలోచనలకు భిన్నంగా అక్కడ ఏదైతే అది అవుతుంది అనుకున్నది కానప్పుడు మాత్రమే వాళ్ళు కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక రచన అంటే డైలాగ్ రైటర్ గా కొనసాగడం అనేది ఒక కత్తి మీద సాము లాంటిది. సో దీనికి కావాల్సిన అప్డేట్స్, తర్వాత ఎప్పటికప్పుడు మీ విధానాన్ని పదును పెట్టుకోవడం, ఇదంతా కూడా ఏ విధంగా చేస్తుంటారు అసలు? జనరల్ గా ఏంటంటే ఈ రైటింగ్ అన్నది ఏంటంటే ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలి. నేనైతే ఏం చేస్తానంటే ఖాళీ ఉన్నప్పుడు ఈ నవల్స్ అన్ని చదువుతుంటా. అలాగే ఇంగ్లీష్ పిక్చర్స్ కానీ, ఓల్డ్ మూవీస్, మనం చూడండి మూవీస్ కానీ, ఇవి ఎప్పుడు చదువుతూ ఉంటాం. సో దీంతో పాటు మన జనరల్ గా మన సొసైటీలో తిరగడం, మన మెచ్యూరిటీస్ పెరిగితే నెక్స్ట్ ఈ మ్యాటర్ ఎప్పుడైతే మన మైండ్ అండర్లైన్ చేసుకుంటుంది, మొత్తం ఈ మ్యాటర్ గ్యాదర్ చేసుకుని అది మైండ్ లో పెట్టుకుంటుంది. సో ఈ సినిమా నెక్స్ట్ ఎవ్రీ సిట్టింగ్ కి ఏదో అంటే టీవీలో చూస్తున్నారు ఫ్లాష్ లాగా, ఫ్లాష్ లలో సిచ్యుయేషనల్ గా డైలాగ్ బయటకు వచ్చేస్తుంది. అంటే ఇవన్నీ అమాల్మేషన్ అనమాట. ఇవన్నీ కలిసి మన చదివిన నాలెడ్జ్, అలాగే చూసింది, అలాగే సొసైటీది, ఒరిజినల్ గా మన క్రియేటివ్ బ్రెయిన్, ఇవన్నీ కలిపి వస్తుంది బయటకి. సో ఎప్పుడేంటంటే ఈ తమిళ సినిమాలు చూడడం కానీ, అలాగే ప్రస్తుతం ట్రెండ్ ఎలా ఉంది, బయట జనాలు ఎలా మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ ఎప్పటికెప్పుడు మ్యాటర్ గ్యాదర్ చేసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్ గా అది ఎప్పుడు రాస్తుంటాం. ఇక సీన్ అన్నది డైరెక్ట్ క్రియేట్ చేస్తారు కాబట్టి దానికి ఇప్పుడు జనాలు ఎలా మాట్లాడుకుంటున్నారు అదే దానికి డైలాగ్ అప్లై చేసి రాస్తుంటాం. ఇక జనరల్ సొసైటీలో ఎలా ఉందంటే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు అన్నట్టు. సో ఎక్స్పెక్ట్ చేయకుండా మనం చేయాలి, చేసి హిట్ చేయాలి. అదే మన స్కిల్ అంటే ఏంటంటే ఇది జరుగుతుందని ఆడియన్స్ అనుకుంటారు, ఇది ఇవ్వకుండా వేరేది ఇవ్వాలి. అలానే మోసం చేయకూడదు ఆడియన్స్ ని, వాళ్ళకి థ్రిల్ ఫీల్ అయ్యేలాగా ఇవ్వాలి. సో ఒకసారి డైరెక్టర్ చేసినప్పుడు కొన్ని ఇంట్రెస్ట్ గా ఉండదు, ముందు మ్యాటర్ తెలిసిపోదు. అప్పుడు మేము చెప్తాం అన్నమాట, ఈ సీన్ ముందు ఓపెన్ అయిపోతుంది మ్యాటర్, ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ ఈజీగా. సో మరి అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో ఇలా చేద్దాం సార్, ఆ సీన్ ఇక్కడ చెప్దాం, లేకపోతే ఈ సీన్ ఇక్కడ దాద్దాం కాసేపు, సో ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పి అది ఈ సిట్టింగ్ లోనే చేసేస్తాం. ఎందుకంటే ఎప్పుడైనా స్టోరీ సిట్టింగ్ ఒక్కరితో అయిపోదు, ఒక 4-5 రైటర్స్ ఉంటారు. సో అందరూ కూర్చొని సిట్టింగ్ చేసి మొత్తం అన్ని యాంగిల్స్, ఎందుకంటే సినిమా ఒక థియేటర్ లో 1000 మంది చూస్తారు, 1000 మందికి ఎక్కడ డౌట్ రాకుండా, ఎవడు ఎక్స్పెక్ట్ చేయకుండా చేయాలంటే ఇక్కడ కనీసం ఒక 10 బ్రెయిన్లు పనిచేయాలి. సో అందరూ ప్రతి వాడు ఎవరి డైమెన్షన్ లో వాడు డౌట్ చెప్తారు. అలాగే ఇంట్రెస్ట్, దీన్ని ఈ స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ ఇంకా ఎలా చేయాలని డిస్కస్ చేసి 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 ఎవరికి ముందే ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తాం. వచ్చేసింది అనుకోండి, అది ఫెయిల్యూర్. కొన్ని ఎలా ఉంటే ముందు తెలిసిపోతూ ఉంటుంది, స్టోరీ ముందు తెలిసిపోతూ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ డ్రాప్ అయిపోయిందో వాళ్ళ కాన్సన్ట్రేషన్ స్క్రీన్ మీద ఉండదు, ఇంకా పక్కకి వెళ్ళిపోద్ది. ఈ సినిమా అయిపోయాక నెక్స్ట్ నేను ఏం చేయాలి, లేదా బండి తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళిపోద్ది బ్రెయిన్. ఆ బ్రెయిన్ వాడి పక్కకి వెళ్ళకంటే పట్టుకొని మన స్క్రీన్ మీద వాడు లుక్ ఉండేట్టుగా స్క్రీన్ ప్లే చేసుకుంటూ వెళ్తేనే అప్పుడే సక్సెస్, లేకపోతే అవదు. అంతే, అదే చేయగలగాలి, ఇక్కడ స్కిల్ అంతా అదే. సో ఇలా చేయలేకపోతుంటే ఇంకా మనకి గుర్తింపు ఉండదు, ఆటోమేటిక్ గా స్క్రీన్ తెరవనికి వెళ్ళిపోతాం, మన ఫేడ్ అవుట్ అయిపోతాం. ఒక రచయిత అనే వ్యక్తి ఎప్పటికప్పుడు తన మేధస్సుకి పదును పెట్టుకుంటూ రెగ్యులర్ లైఫ్ లో, అంటే కంప్లీట్ గా మన నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే సంఘటనలకు అనుగుణంగా వర్క్ చేసుకుంటూ వెళ్లాల్సిందే. ఇంకా అంతేనండి, అంటే ఇంకా అది తప్పదు. ఇప్పుడు బయట ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వర్క్ ఉందనుకోండి, ఒక డ్రైవర్, అతను డ్రైవింగ్ వస్తే చాలు, లైఫ్ అంతా అతను వేరే వేరే పనులు చేసుకోవచ్చు. అలాగే వేరే ఒక టీచర్ జాబ్, అతను రెగ్యులర్ గా ఇంత ఒక 10th వరకు ఇంత సబ్జెక్ట్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్ అతను నేర్పితే చాలు, అతను కొంతకాలం తర్వాత వచ్చేస్తుంది, అతనికి ఈజీ అయిపోతుంది. ఈజీ అయిపోయిన తర్వాత ఇంక బుక్ లేకుండా చెప్పేస్తాడు. బట్ ఈ రైటర్ దగ్గరకు వచ్చేప్పటికి ఏమవుతుందంటే, మాకు ప్రతి సిట్టింగ్ కి ప్రతి డైరెక్టర్ తెచ్చేది కొత్త కదే, మళ్ళీ అక్కడ మేము నేర్చుకోవడం ఉంటుంది, మా కంట్రిబ్యూషన్ ఉంటుంది. మేము సినిమా అయిపోయింది కదా అని ఖాళీగా ఉండడానికి లేదు, ఎప్పటికప్పుడు మీరు అన్నట్టు అప్డేట్ చేసుకోవాలి మ్యాటర్. ఈ సినిమాలు ఖచ్చితంగా రోజు ఏదో ఒకటి చూస్తుండాలి, ఈ ట్రెండ్ ఫాలో అవ్వాలి. సొసైటీలో ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ఎందుకంటే మనం చదివినప్పుడు ఒకలా ఉంటుంది,
ఒక సంవత్సరం పైకి ఒకలా ఉంటుంది, నెక్స్ట్ 5 years తర్వాత ఒకలా ఉంటుంది. సో వాళ్ళ మనసులో ఎలా ఉన్నా అబ్జర్వ్ చేసుకోవాలి, బుక్స్ చదువుతూ ఉండాలి, అలాగే సినిమాలు చూస్తూ ఉండాలి. ఇది లేకుండా ఉంటే అది అవ్వదు. ఎందుకంటే ఈ క్రియేటివిటీకి ఏంటంటే మ్యాటర్ కూడా గ్యాదరింగ్ ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఖాళీగా ఉండి వచ్చేసింది కానీ ఉంటే కుదరదు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నన్ను ఒక సిట్టింగ్ పిలుస్తారు, డైరెక్టర్ కొత్తోడు వస్తారు అక్కడ. సో ఈ డైరెక్టర్ ఒక కథ చెప్తారు, ఆ కథ నాకు కొత్తది. సో దానికి సరిపడా అవుట్పుట్ నేను ఇవ్వాల్సి వస్తుంది. ఇలా ప్రతి కథకే నాకు కొత్తది అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నాకు నేర్చుకోవడం ఉంటుంది, అలాగే మన కంట్రిబ్యూషన్ ఇవ్వడం, ఈ రెండు ఉంటుంది అనమాట. సో రైటర్ అన్నవాడు ఏంటంటే ఎప్పుడు ఖాళీగా ఉండడం కుదరదు, ఏదో చదువుకుంటూ. పైగా ఏంటంటే అక్కడ ఏమవుతుంది, మనం రాసిన డైలాగ్ కాదు, ఒక డైలాగ్ రాస్తాం, అది డైరెక్టర్ నాకు బాగుందంటాడు, అది హీరోకి నచ్చకపోవచ్చు, అలాగే హీరోకి నచ్చితే ప్రొడ్యూసర్కి నచ్చకపోవచ్చు. సో ఇక్కడ మేము ముగ్గురికి ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తామంటే సినిమా చూసేవాళ్ళు ఇలా కోట్ల మంది చూస్తారు, ఒక్కళ్ళకే నచ్చితే కాదు. అని చేత హీరోకి నచ్చేలాగా, డైరెక్టర్ కి నచ్చేలాగా, ప్రొడ్యూసర్ కి నచ్చేలాగా, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కొంతమంది వీళ్ళందరికీ కూడా నచ్చేలాగా, వీళ్ళందరినీ కన్విన్స్ చేసి వాళ్ళందరూ ఆహా చాలా బాగుంది అంటేనే ఆ డైలాగ్ రాస్తాం, లేదా తీసి మళ్ళీ ఇంకోటి రాస్తాం. సో ఒక డైలాగ్ ఏదో నేను రాశాను నా థాట్ ఇదే వర్కౌట్ అవ్వాలంటే అది అవ్వదు అక్కడ. సో అందరినీ కన్విన్స్ చేసి అల్టిమేట్ లాస్ట్ ఆడియన్స్ ని వాళ్ళని మెప్పించాలి. సో ఇక్కడ ఇంతమందికి ప్రిఫరెన్స్ ఇచ్చేది అందుకే అన్నమాట, అల్టిమేట్ గా సక్సెస్ అవ్వాలని. ఇక్కడ ఒక్కోసారి ఉంటే నా మైండ్ ఒక డైలాగ్ చెప్తుంది, సో డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నాది ఇలా కాదు ఇంకోలా ఉంటే బాగుంటుంది, లేదా ఇది ఇంకా డోస్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అని. అంటే కథ అనేది అతని దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఆ యాప్ డైలాగ్ వచ్చే వరకు నాతో రాయించుకుంటారు అనమాట. ఈ ప్రక్రియని వర్షన్స్ అని చెప్తూ ఉంటారు కదా మన సినిమా వాళ్ళు, అదే అంటే ఆ టైప్ అంటారు. ఒక వర్షన్ రాసిన తర్వాత నచ్చకపోతే మార్చి మళ్ళీ ఇంకొక వర్షన్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ వర్షన్స్ ఇందులోకి వస్తాయండి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో. ఇప్పుడు వెర్షన్స్ అని జనరల్ గా ఎలా ఉంటుందంటే, ఒక డైరెక్టర్ ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ఒక స్టైల్, ఒక డైరెక్టర్ ఒక రైటర్ నే పెట్టించుకుని అతనితో 2-3 వెర్షన్స్ రాయించుకుంటారు. ఒక్కొక్క డైరెక్టర్ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ ఈవీ కృష్ణ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే నెంబర్ ఒక 4-5 రైటర్స్ పెట్టి ఒక్కొక్కరితో ఒక వెర్షన్ రాపిస్తారు. అవన్నీ క్లబ్ చేసుకుని డైరెక్టర్ ఫైనల్ గా షూటింగ్ చేసుకుంటారు అనమాట. ఇక కొంతమంది ఎలా ఉంటారు, వీళ్ళందరినీ కలిపి ఇదంతా మనకు టైం వేస్ట్ అని చెప్పి కొంతమంది ఎలా అనుకుంటారు, ఒక రైటర్ నే పెట్టుకుని ఆ రైటర్ తో ఫస్ట్ డైలాగ్ వెర్షన్ రాయించుకుంటారు. సో నచ్చందల్లా మళ్ళీ నేను ఇలా అనుకుంటున్నానండి, సో నాకు ఇలా కావాలి అని అతన్నే కంటిన్యూ చేస్తారు. ఈ 2 విధానాల్లో ఇండస్ట్రీలో ఫాలో అవుతున్నారు అందరూ. ఒక్కొక్కరు ఒక స్టైల్ మాట. ఒక్కో డైరెక్టర్ ఏంటంటే డైరెక్టర్ రాసుకుంటారు, ఒక్కొక్కరు ఆ స్కిల్. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు కానీ అలాగే శేఖర్ కమ్మల వీళ్ళందరూ ఏంటంటే డైలాగ్స్ కూడా వాళ్లే రాసుకుంటారు వాళ్ళు, అదొక స్టైల్ మాట. జనరల్ గా ఒక పిక్చర్ కమిట్ అయిన తర్వాత అంటే మీరు బిఫోర్ గోయింగ్ టు రైట్ ద డైలాగ్స్, మీరు డైలాగ్స్ రాసే ముందర అంటే జనరల్ గా ఏ ఇన్పుట్స్ తీసుకుంటారు డైరెక్టర్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి? అంటే ఏ ఇన్పుట్స్ అంటే మీకు ఏ అవసరం అవుతాయి డైలాగ్స్ రాయడానికి? జనరల్ ఈ ప్రాసెస్ ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది? చల్లగా ఇప్పుడు డైరెక్టర్ ఏంటంటే ఒక కథ ప్రొడ్యూసర్ చెప్పు కానీ హీరోకి చెప్పు కానీ ఓకే అనిపించుకుంటారు. ఆ తర్వాత అంటే వాళ్ళు కొంతమంది ఎలా చెప్తారు, ఫుల్ ప్లెజ్డ్ గా మొత్తం స్క్రీన్ మీద ఏం వస్తుంది కదా అంతా చెప్పేస్తారు. కొంతమంది ఇప్పుడు కరుణాకరన్ గారు ఉంటే A to Z మొత్తం కథ అంతా చెప్పేస్తారు ఆయన. దాదాపు 3.5 hours చెప్తారు ఆయన కదా. ఇంక ఇది తగ్గించుకుంటే సరిపోద్ది. ఒక్కొక్కరు 1/2 hour చెప్పి ఒప్పించుకుంటారు. 1/2 hour చెప్పి ఇప్పుడు కథ ఎప్పుడైతే ఓకే అయిందో వీళ్ళంతా కూర్చొని దాన్ని ఒక స్క్రీన్ మీద సరిపోయే లెంగ్త్ వీళ్ళందరూ స్క్రీన్ పే చేసి అల్లుకుంటారు. ఈ టోటల్ అయిపోయిన తర్వాత ఈ 2.5 hours కి సరిపో 70 సీన్లు కావాలి. ఈ 70 సీన్లు ఫుల్ ప్లెజ్డ్ గా 70 అనేది ఫిక్స్డ్ ఫార్మాట్ అండి, అంటే అది లెంగ్త్ బట్ ఒక సీన్ 2 minutes వస్తుంది, ఒక సీన్ 3 minutes వస్తుంది. యావరేజ్ గా 70 అంటారు. సో ఈ 70 సీన్స్ వాళ్ళు అల్లిన తర్వాత ఇప్పుడు డైలాగ్ రైటర్ ఎవరని చెప్పి అనుకుని పిలుస్తారు. పిలిచి ఈ 70 సీన్స్ తో ఫుల్ ప్లెజ్డ్ గా మొత్తం కథ అంతా చెప్తారు. నాకు చెప్పిన తర్వాత నేను ఒక 1 or 2 days టైం తీసుకుని ఈ కథ మొత్తం ఒకసారి స్టడీ చేస్తా. వీలైతే రికార్డ్ చేసుకుంటాను వాళ్ళు చెప్పినప్పుడు. ఇది విని నాకు అనిపించిన బెటర్మెంట్స్ ఆర్ ఎక్కడైనా వీక్ పాయింట్స్, నా డౌట్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే నేను సిట్టింగ్ పెట్టి డైరెక్టర్ ని నా డౌట్స్ ని క్లారిఫై చేసుకుంటే నా డౌట్ అతను కన్విన్స్ అయ్యి నిజమే అని నా డౌట్ ని క్లియర్ చేస్తారు ఆయన. లేదు ఒక్కోసారి ఆయన నిజంగా ఆ థాట్ రాకపోవచ్చు. ఇప్పుడు నేను నాకు ఏదైతే లూప్ వదిలిందో అది ఆయనకి దొరకపోవచ్చు. సో నేను చెప్పినప్పుడు నిజమే ఇది కరెక్ట్ అని చెప్పి వెంటనే ఆ కరెక్షన్ చెప్తారు. ఇలా నేను ఆ కరెక్షన్ మళ్ళీ నోట్ చేసుకుని, అలా కొన్ని క్యారెక్టర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉండవు, మధ్యలో ఆగిపోతాయి. ఇది ఆగిపోయిందని దీని తర్వాత ఏంటి అని నా డౌట్స్ అని క్లియర్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి మాక్సిమం నాకు ఇంకెక్కడ డౌట్ లేకుండా ఈ క్యారెక్టర్ ఇక్కడ ఇలా తప్పుగా బిహేవ్ చేసిందండి, ఇలా చేయదు కదా అంట. దానికి ఆయన ఆన్సర్ చెప్తారు. దానికి కన్విన్స్ అయితే ఓకే, కన్విన్స్ కాకపోతే మళ్ళీ ఆయన ఒక డే టైం తీసుకుని నాకు మళ్ళీ ఇది అనుకుంటున్నాను, ఇది అక్కడ ఇది పెట్టండి అని చెప్తారు. సో ఇలాగేంటంటే ఇదంతా మొత్తం ఇన్పుట్ తీసుకుంటాను నేను. తీసుకుని ఇప్పుడు ఈ డైలాగ్స్ రాయడం స్టార్ట్ చేస్తాను. ఈ రాసినప్పుడు కూడా నాకు ఒక్కసారి డౌట్లు వస్తుంటాయి. అవి మళ్ళీ ఆయన్ని ఫోన్ చేసుకుని లేకపోతే ఆయన డైరెక్ట్ గా వెళ్లి నా డౌట్ క్లారిఫై చేసుకుని చేస్తాను. అంటే సినిమాలో ముఖ్యంగా ఏమవుతుందంటే ఒక్కొక్కరు ఒక స్టైల్. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు క్యారెక్టర్స్ అన్ని ఫన్ ఎక్కువ తీసుకుంటారు. అలా కొంతమంది శేఖర్ కమ్మల వాళ్ళంటే రియల్ లైఫ్ లో ఎక్కువ తీసుకుంటారు.
సో ఒక్కొక్కరు ఏం చేస్తారు ఈవీ గారు ఆయన ఎక్కువ కామెడీ తీసుకుంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక స్టైల్. ఈ స్క్రీన్ మీదకి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే నిజంగా ఇప్పుడు నూనె వచ్చే సినిమా తీసుకుంటే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సీరియస్ ఉంటాడు, ఒక కోపంగా ఉంటాడు అతను. సో మధ్యలో కవి చెబుతాడు, అక్కడ నవ్వారు అందరూ. కానీ క్యారెక్టర్ ప్రకారం తీసుకుంటే అతను ఫన్ చేయడు. కానీ అక్కడ ఏంటంటే డైరెక్టర్ ఏంటంటే ఇక్కడ నేను నవ్వించాలని ఫిక్స్ అయ్యి అక్కడ ఫన్ కోసం పెట్టుకుంటాడు. ఆయన రియల్ లైఫ్ లో బిహేవ్ చేయకపోవచ్చు. ఇక్కడ నేను రైటర్ రాస్తారు ఇదేంటి సీరియస్ గా కదండి, ఇతను ఒక ఫాదర్ కూతురు మీద ప్రేమ అతను సరదాగా ఎక్కడ బిహేవ్ చేయడు, సీరియస్ గా ఉంటాడు కదా, మరి అగాలా పెడతాం అంటాను నేను ఒక రైటర్ గా. సో డైరెక్టర్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, మీరు అన్నది కరెక్టేనండి, బట్ నేను ఈ సీన్ లో నేను ఫన్ పెట్టాలనుకుంటున్నాను, సో ఇది పెట్టడం వల్ల ప్లస్ కానీ మైనస్ కాదు అంటారు. అలా నన్ను కన్విన్స్ చేస్తే మళ్ళీ అక్కడ ఫన్ రాస్తామాట. సో ఇలా ఒక్కొక్కలో ఒక్కొక్క స్టైల్ ఉంటుందన్నమాట. సో పర్టికులర్ గా ఇదే ఎవరో ఫాలో అవరు. ఎందుకంటే మనుషులందరూ ప్రపంచంలో మనుషులందరూ తప్పులు చేస్తారు, ఉప్పులు చేస్తారు, సరదాగా ఉంటారు, కోపంగా ఉంటారు, అన్ని యాంగిల్స్ ఉంటాయి. సో ఒక డేట సీరియస్ గా ఉన్న క్యారెక్టర్ కొంచెం ఫన్ చేసినా పెద్ద ఇబ్బందిగా ఉండదు, ఎందుకంటే సొసైటీలో వాళ్ళు ఉంటారు కాబట్టి. సో ఇలా నా డౌట్లని క్లారిఫై చేసుకుని ఇప్పుడు నేను ఇన్పుట్ తీసుకుని డైలాగ్ వర్షన్ రాసిన తర్వాత వినిపిస్తామాట. ఈ వినిపించిన తర్వాత వాళ్ళు సాటిస్ఫైడ్ అయితే చాలా బాగుందండి అని చెప్తారు. లేదు కొన్ని సీన్ లో ఇక్కడ నాకు కొంచెం ఫన్ కావాలండి అని చెప్తారు. సో అక్కడ ఫన్ చేస్తాం. ఒకదాట ఈ డైలాగ్ వర్షన్ వినిపించినప్పుడు కొత్తగా మళ్ళీ ఎవరైనా వచ్చి ఉంటారు, వాళ్ళకి మనకు తట్టితే వేరేది వాళ్ళకి తట్టొచ్చు. ఇలా ఏంటంటే షూటింగ్ వరకు ఈ బెటర్మెంట్స్ ఎప్పుడు అవుతూనే ఉంటాయి అనమాట. జనరల్ గా నేను ఒక డైరెక్టర్ ఇలా కూర్చుంటే ఇప్పుడు సిట్టింగ్ లో ఇది ఫాలో అవుతాను. ఇదంతా కూడా కంప్లీట్ అందరు ఇన్పుట్స్ తీసుకుని ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ ఎప్పటి వరకు రెడీ అవుతుంది, ఎలా అవుతుంది, మళ్ళీ ఫైనల్ లో కూడా మార్పులు చేర్పులు ఉంటే లొకేషన్స్ చేసుకునే అవకాశం ఉంటుందంటారా? ఇలా మేమైతే ఒక 20 days లో మొత్తం సినిమా డైలాగ్ వర్షన్ అంతా రాసేస్తామండి. ఆ తర్వాత షూటింగ్ లో ఏమవుతుందంటే అక్కడ షూటింగ్ లో జనరల్ గా ఏమవుతుందంటే ఈ లెంగ్త్ కొంచెం ఎక్కువ లెంగ్త్ కట్ చేస్తుంటారు అక్కడ ఉన్న టైం ని బట్టి. అలా ఒక చోట ఆ రోజు మన బ్రెయిన్ మెచ్యూరిటీ వల్ల ఏమవుతుందంటే కొన్ని ఆ రోజు తప్పులు ఆ రోజు జరుగుతుంటాయి. సో ఆ రోజు మళ్ళీ బెటర్మెంట్స్ వస్తుంటాయి. సో లొకేషన్ లో ఏంటంటే ఒక్కొక్క డైరెక్టర్ ఏం చేస్తారంటే ఈ లెంగ్త్ ఎక్కువ ఉందని వాళ్ళు తగ్గించుకుంటారు. ఒక్కొక్కసారి రైటర్ అవైలబుల్ గా ఉంటే రైటర్ పిలిచి ఇక్కడ కొద్దిగా ఏదైనా ఫన్ అయ్యండి, కొద్దిగా నవ్వి తెప్పిస్తే బాగుంటుందని మాతో పిలిచి అక్కడ మళ్ళీ రాయించుకుంటారు. ఈ బెటర్మెంట్స్ అనేది ఎప్పుడు ప్రతి సినిమాకి అవుతానే ఉంటుంది, ఫిక్స్డ్ గా అన్నది కుదరదు. ఎందుకంటే మన బ్రెయిన్ ఈ రోజుకి రేపటికి తేడా ఉంటుంది. ఈ రోజు ఒకటి మాట్లాడతాం, రేపు దాని ఎక్స్టెన్షన్ వస్తుంది. సో మన బ్రెయిన్ ఒక రోజు మెచ్యూరిటీ వస్తుంది. సో దానివల్ల ఎవ్రీడే బెటర్మెంట్ వస్తూనే ఉంటుంది. అలాగే ఒక్కోసారి ఇక్కడ బాగా వచ్చి అలాగే డబ్బింగ్ లో మనకు బెటర్మెంట్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి అన్నమాట. అప్పుడు లిప్ మూమెంట్కి సరిపడా అక్కడ డైలాగ్స్ వేసి అక్కడ పంచిలేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. ఒక హ్యాపీ సినిమా తీసుకున్నాం, ఒక ఊర్లో తీసుకున్నాం, నేను డబ్బింగ్ లో కూడా ఉండి అక్కడ ఏదైనా అవకాశం ఉన్నా మళ్ళీ అక్కడ డైలాగ్స్ యాడ్ చేయడం. ఈ బెటర్మెంట్స్ అన్ని ఎప్పుడు సినిమా రిలీజ్ వరకు అవుతూనే ఉంటాయి ఎప్పుడైనా సరే. ఇది ఫిక్స్ ఒక రోజు అయిపోతుంది అన్నది ఏమీ లేదండి అక్కడ. అంటే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే కత్తి మీద సాము లాంటిదేనండి. ఎందుకంటే ఆ లేయర్ ఏదైతే ఉందో ఆ థిన్ లేయర్ అంటే అటు డైలాగ్ ఉండాలి, అంటే జనరల్ గా మాటకి చాలా పవర్ ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో దానికి సంబంధించిన లేయర్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేయొద్దు, దానికి మళ్ళా తక్కువ చేయొద్దు, కరెక్ట్ గా బ్యాలెన్స్ గా చేసుకుంటూ వెళ్ళాలి. అంటే అది ఎక్కువ చేస్తే మళ్ళీ ద్వంద్వార్థాలకి తర్వాత విపరీతార్థాలకి పోయే అవకాశం ఉంటుంది, తక్కువ చేస్తేనేమో పండదు. సో ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అంటే ఒక రకంగా చాలా క్లిష్టమైన ప్రక్రియ అది. జనరల్ గా ఇట్లాంటి సందర్భాల్లో మీరు బాగా ఇబ్బంది పడి చాలా క్లిష్టమైన పరిస్థితులు ఏమైనా ఎదుర్కొన్నారా? అది ఎప్పుడు ఉంటుందండి. ఒకసారి ఈ సెంటిమెంటల్ డైలాగ్ రాసేప్పుడు ఏమవుతుందంటే ఒక పాయింట్ ఎక్కువ రాసామంటే జనాల థియేటర్లు గోల్ పెట్టేస్తారు, ఒక పాయింట్ తక్కువ చేస్తే రీచ్ అవ్వదు, ఫీల్ లో ఏదైతే ఫీల్ లో అది రాదు. ఇలా ఒక్కోసారి ఇప్పుడు ఒక పెద్ద రాసి ఒక తండ్రి కూతురుతో మాట్లాడాలి, ఇది ఇందులో ఆ డ్రామా ఏమాత్రం ఎక్కువైందని క్యాల్కులేట్. సో అదేంటంటే అది జడ్జ్ చేయగలగాలి, అది డైరెక్టర్ అంతేదని అది ఒక్కళ్ళ మీద అవ్వదు. అలాగే నేను రాస్తాను ఒకటి, నేనేంటంటే ఎందుకంటే ఒక కూతురు గురించి తండ్రి ఫీల్ అయ్యే విధానం, నేను తండ్రి అనుకోండి, నేను తండ్రి అయితే కూతురు విషయంలో ఒకలా ఫీల్ అవుతాను, మీరు ఒకలా ఫీల్ అవుతారు, ఆయన ఒకలా ఫీల్ అవుతారు. కొంతమంది పెద్దవాళ్ళ ముసలి వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతారు, అది బయట వాళ్ళు నవ్వు తెప్పిస్తుంది. అలాగే కొంచెం యంగ్ గా ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే పెద్ద ఎక్కువ ఫీల్ అవ్వరు. సో నేను ఎక్కువ ఫీలింగ్ పెట్టాను అని కేకలేస్తారు, ఓల్డ్ కింద ఉంటుంది. అలా పోనీ అలా తక్కువ పెట్టామనుకోండి, ఎంత డల్గా మాట్లాడతాడు ఎవరైనా తండ్రి అంటారు. సో ఏంటంటే టోటల్ గా ఏంటంటే ఆ సీన్ టైమింగ్ అక్కడ కూతురుతో ఎంత అవసరం ఉంది మాట్లాడడానికి అది మనం ముందే జడ్జ్ చేయగలగాలి. ఇది ఎలా జడ్జ్ చేస్తారు, ఇది ఎలా క్యాచ్ చేస్తారు? ఇక్కడ డైరెక్టర్ మేము అందరూ కలిపి డిస్కస్ చేసుకుని నేను సీన్ చదువుతాను కదా, ఈ సీన్ చదివినప్పుడు 4 కూర్చుంటారు. సో 4 ఒపీనియన్స్ చెప్తారు, ఒక్కొక్కటి. ఈ ఒపీనియన్స్ అన్ని తీసుకుని ఎక్కువైంది తక్కువైంది అనేది నేను జడ్జ్ చేసుకుంటా. ఇప్పుడు నిజమే నేను ఈ పాయింట్ కొంచెం ఎక్కువ ఉంది, లేకపోతే ఈ పాయింట్ కొంచెం పాతగా ఉంది నేను మాట్లాడింది, సో దీన్ని కొత్తగా అప్డేట్ ట్రెండీగా మాట్లాడతాం అని వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకుని అప్పుడు ఫైనల్ చేసి ఇప్పుడు వినిపిస్తాను. ఇప్పుడు టోటల్ గా వీళ్ళందరూ కన్విన్స్ అయ్యి ఇది బాగుందండి అంటారు. సో బాగున్నా అప్పుడు ఫైనల్ చేస్తామన్నమాట. సో లొకేషన్ లో ఒక్కోసారి ఏమవుతుంది, ఈ డైలాగ్స్ యాక్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రమోహన్ గారు చేస్తున్నారు అనుకోండి,
ఆయన చదివి ఇది కొంచెం ఎక్కువైంది అంటే మళ్ళీ అప్పుడు కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే ఆయన అభిప్రాయాన్ని కూడా గౌరవించాలి. ఆయన ఎన్నో సినిమాలు చేస్తున్నారు. సో అక్కడ కూడా ఏం చేస్తామంటే నిజం ఎక్కువైందని మళ్ళీ మా అందరికి కనిపిస్తే అక్కడ కూడా తగ్గిస్తాం. లేదా ఈ తగ్గిపోయింది ఇది డైలాగు ఇది వెయిట్ సరిపోతుందంటే అప్పుడు మళ్ళీ కూర్చుని మళ్ళీ ఒకసారి అందరు డిస్కస్ చేసుకుని పెడతాం. ఇదంతా ఏంటంటే ఇది అప్డేట్ చేయాల్సింది, అది తప్పదు. ఎందుకంటే బికాస్ ఏంటంటే మీరు ఇప్పుడు ట్రెండ్ బాగా స్పీడ్ గా ఉన్నారు. హెవీ డోస్ హెవీ సెంటిమెంట్ అసలు నచ్చట్లా సినిమా. ఇప్పుడు ఇంటి దగ్గర మాకు ఎలాగో ప్రాబ్లమ్స్, సినిమాలో కూడా ప్రాబ్లమ్స్ ఏంటి? ఆ లైట్ వేలో ఉండి ఎంటర్టైన్మెంట్ ఉండి ఒక 2.5 hours నేను మొత్తం నా జీవితాన్ని అంతా మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళాలి, ఇది వాళ్ళు కోరుకునేది. సో ఆ రకంగా మేము అది చేసి ఇచ్చేస్తాం. ఒక చంద్రమోహన్ లాంటి వాళ్ళు అండి ఎక్కువైంది తక్కువైందంటే మళ్ళీ అక్కడ ఎడ్జిట్ చేసి ఇలా అందరూ కూర్చొని జడ్జిమెంట్ డిస్కస్ చేస్తాం కాబట్టి మాకు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఆ లెంగ్త్ ఆ టైమింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఇక కామెడీ ఫన్ అయితే అవి ఏ సిచ్యుయేషన్ లో ఏ డైలాగ్ వేస్తే బాగుంటది ఆ జడ్జిమెంట్ ఉంటే సరిపోతుంది. కామెడీ ఉంటే చాలు. దీనికి హెవీగా ఒక 20 డైమెన్షన్ ఆలోచించక్కర్లేదు. బట్ సెంటిమెంటల్ సీన్లు అవి మాత్రం కథకి సంబంధించి లింక్ ఉన్న డైలాగ్ అవి మాత్రం స్ట్రాంగ్ గా ఆలోచించిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ డైలాగ్ వల్ల సినిమా హిట్ అవ్వచ్చు, ఆ డైలాగ్ వల్ల సినిమా ఫ్లాప్ అవ్వచ్చు. ఆ ఒక్క రియాక్షన్ చాలు. ఒక్కడ థియేటర్లు అరిస్తే మిగతా వాళ్ళ మైండ్ కూడా ఆడివైపు వెళ్ళిపోతాయి, టోటల్ డిస్టర్బ్ అయిపోతుంది. అది వదిలిందంటే ఇంకా సిన్సైడ్ పోతుంది సినిమాలో. అలాగే ఫస్ట్ సినిమా అంతా కామెడీగా ఉండి పెద్ద మ్యాటర్ లేకుండా ఆ సీన్ ఒకటి నిలబెడితే మొత్తం ఆడియన్స్ ని హత్తుకునేలాగా ఇస్తే మొత్తం ఇదంతా పోయి మళ్ళీ అక్కడ ఆడియన్స్ కూడా కంట్రోల్లోకి వచ్చిన సందర్భం కూడా చాలా ఉంటాయి. అది చాలా మంది తెలియక అంటారు ఆ ఒక్క డైలాగ్ వల్ల సినిమా ఆడేసింది అంటారు. అది అవి ఉంటాయి. ఒక డైలాగ్ వల్ల ఆడి దానికి చాలా త్వర చాలా హెల్ప్ అవుతాయి. సాంగ్స్, హీరో పెర్ఫార్మెన్స్, హీరోయిన్ పెర్ఫార్మెన్స్, ఆ సినిమాలో డైరెక్టర్ ఆ ఎమోషన్ ఎలా పండించడం ఇవన్నీ బేస్ అవుతాయి. ఒక్క డైలాగ్ ఏంటంటే ఇంకా పట్టుకుంటది, పట్టుకుని మొత్తం అంతా మర్చిపోయి సూపర్ నిజంగా ఎలాగే ఉంటుంది మా లవర్ ఎలాగే అంటదిరా అని ఎప్పుడైతే ఐడెంటిఫికేషన్ ఇస్తామో అప్పుడు మళ్ళీ వాళ్ళందరూ గ్రూప్ లోకి వచ్చేస్తారు మనకి. అప్పుడు చాలా బాగుంది అంటారు అన్నమాట. సో ఇలా అన్ని సందర్భాలు ఉంటాయి. అలాగే ఆ డైలాగ్ ఏమైపోతే సినిమా ఆడేదిరా అంటారు. ఒక ఎంత బాగా చేసి అక్కడ ఏదైనా తేడా మాట్లాడిచ్చాం అనుకోండి మొత్తం ఇదంతా పోద్ది. ఎంత కష్టపడి చేసింది కూడా అంతా పోద్ది. ఈ 2 సందర్భాలు అదే జాతరగా జడ్జ్ చేసి చేయగలగాలి. అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక తండ్రి పాత్ర కూతురుని కన్విన్స్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే భార్యను కన్విన్స్ చేసుకుంటే కొడుకుని కన్విన్స్ చేసుకుంటే సరిపోతుంది. అదే ఒక సినిమాలో ఉన్నటువంటి తండ్రి పాత్ర కోట్లాది మంది ప్రేక్షకుల్ని కన్విన్స్ చేయగలగాలి. సో అది మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ చేయగలగాలి. అదండి ఇప్పుడు ఏమవుతుందంటే జనరల్ గా సినిమాలో స్క్రీన్ మీద మాట్లాడేటట్టు అంత యాక్యురేట్ గా అంత పర్ఫెక్ట్ గా అంత ఈ గ్రామర్ తప్పులు లేకుండా అంత పర్ఫెక్ట్ గా ఎవరు మాట్లాడరు. సో ఆ ఇన్నర్ ఇప్పుడు ఒక తండ్రి కూతురు గురించి ఏమనుకుంటున్నాడు అన్నది మనం స్ట్రాంగ్ గా చెప్పామనుకోండి అది వెంటనే అంటే వాళ్ళ మనసులో ఉంటది. ఇప్పుడు నా కూతురుతో నేను ఉండాలనుకుంటారు, అది సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తన కూతురికి బర్త్డే రోజు ఒక కారు కొనివ్వాలనుకుంటాడు తండ్రి. అతని ఆర్థిక పరిస్థితుల ప్రకారం అది అవ్వకపోవచ్చు. బట్ ఎప్పుడైతే స్క్రీన్ మీద అది వచ్చిందో తను నిజంగా హ్యాపీ ఫీల్ అవుతాడు. నేను చేయలేనిది కనబడుతుంది స్క్రీన్ మీద, నిజంగా ఐడెంటిఫై నిజంగా నా కూతురికి నా దగ్గర డబ్బు ఉంటే నిజంగా ఇలా చేసేవాడు కదా. ఇప్పుడు టోటల్ అంతా ఏపీ అంతా టోటల్ అందరూ కన్విన్స్ అవుతారు అనమాట. సో కూతురి వల్ల తన ప్రేమ ఎంతలా చూపించాలనుకుంటున్నావు తండ్రి అదంతా వాళ్ళు చేయలేని కండిషన్ లో సందర్భంలో ఇక్కడ స్క్రీన్ మీద మనం పండించామనుకోండి అది వెంటనే అందరికీ కనెక్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు అందరూ కన్విన్స్ అయ్యారు, అందరూ కనెక్ట్ అయ్యారు, అందరూ చాలా చక్కగా ఆదరించారు అనడానికి నిదర్శనం ఏంటండి అసలు? అంటే జనరల్ గా మీకు ఫీడ్బ్యాక్స్ ఎట్లా వస్తుంటాయి అసలు సినిమా హిట్ అయినప్పుడు? బాగుంటే అందరూ ఏముంది ఇప్పుడు ఈ టీవీ ఇంటర్వ్యూస్ అయి పెడుతూ ఉంటారు. పెట్టినప్పుడు ఈ జనరల్ గా బయట ఆడియన్స్ వచ్చి కూర్చుని ఆ డైరెక్టర్ గానీ హీరోని కానీ వాళ్ళతో ముఖాముఖి కార్యక్రమాల్లో పంచుకుంటారు. సో అప్పుడు కూడా వాళ్ళ ఒపీనియన్స్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు మన బొమ్మరిల్లు సినిమా ఉన్నాయి, అవి ఒక తండ్రి కొడుకు సొసైటీలో తండ్రిని ఎక్కువ ప్రేమ చూపిద్దాం అనుకుంటాడు, కొడుకేమో నన్ను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటాడు. సో ఇది అందరిలో ఉంటది కాబట్టి అందరికి టోటల్ కనెక్ట్ అయింది. అంటే ముఖ్యంగా ఏ కనెక్ట్ అవుతాయంటే ఒక సమస్య ఉన్నది బయట ప్రతి ఫ్యామిలీలో ఉండాలి. ఆ సమస్య ఉందని అలా తెలియపోవచ్చు, మదన పడుతుంటారు లోపల. ఆ సమస్య మన స్క్రీన్ మీద చూపించి దానికి ఒక పరిష్కారం ఇచ్చామనుకోండి ఇప్పుడు అందరికీ కనెక్ట్ అవుతుంది. ఎప్పుడు అలా చేస్తాం అన్నమాట. సో అదేంటంటే ఎంతమంది ఇప్పుడు అందరు కనెక్ట్ అవుతుంది సినిమా హిట్ అవుతుంది, కనెక్ట్ అవ్వలేదు అనుకుని ఆడదు. ఇప్పుడు నేను ఒక బల్లిని చూసి భయపడ్డా, ఇది నేను సినిమాలో పెట్టకూడదు. ఎందుకంటే బల్లిని చూసి మొత్తం ప్రపంచంలో భయపడుతున్నారు అనుకోండి అప్పుడే కనెక్ట్ అవుతుంది, ఇలా అవ్వదు. ఇప్పుడు చీమని చూసి నేను ఒక 10 ఈ వీధి దాటి పారిపోయాను, ఇది నేను సినిమాలో పెట్టలేను, ఇది పెడితే అవ్వదు, కనెక్ట్ అవ్వదు. అలా ఇప్పుడు అదే అవుతుందంటే మన బ్రెయిన్ అదే మనం ఎంతమంది కనెక్ట్ చేసి వాళ్ళని పట్టుకొని మనం ఒప్పించామన్నదే సినిమా, అదే సక్సెస్ ఇక్కడ. ఇప్పుడు అలాగే పూరి గారి సినిమాలో ఒక హీరో వాడు ఎలాగైనా సరే అమ్మాయిని దక్కించుకోవడం,
దానికోసం నేను ఏదైనా చేసి అమ్మాయిని దక్కించుకోవాలి. ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే 90% లవ్ స్టోరీ ఫెయిల్ అవుతాయి కూడా సొసైటీలో. ఆ ఇన్నర్ వాడు ఏం ఫీల్ అవుతారో అది స్క్రీన్ మీద ఉంటుంది. సో ఇతను ఎలా కనెక్ట్ ఎలా అమ్మాయిని దక్కించుకోవాలన్నది ఒక మంచి సొల్యూషన్ తో చెప్తారు ఆయన. సో దానివల్ల అందరికి ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది. యూత్ ఈ కుర్రోళ్ళకి కూడా మేము కూడా అలా సాధించుకోవాలి అమ్మాయిని. సో అలాగే ఒక ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లం. సో ఇవన్నీ పక్కన ఇప్పుడు అరుంధతి లాంటి సినిమాలు ఉంటాయి. అవి ఏంటంటే ఆడియన్స్ ని థ్రిల్ చేసేది, విపరీతంగా థ్రిల్ చేసేది. యాక్చువల్ గా ఈ పూర్వజన్మలో ఇవన్నీ కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. దెయ్యాలు ఇవన్నీ నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు. కానీ అందులో పునర్జన్మలు ఉన్నాయని ఆ మ్యాటర్ అదంతా ఎక్కువ ఉంటుంది. బట్ ఆడియన్స్ లాజిక్ వచ్చి విపరీతంగా థ్రిల్ చేశారు ఆయన. ఇలా థ్రిల్ చేసి ఆడియన్స్ సినిమాలు కూడా ఆడుతుంటాయి. అవి చాలా కనెక్ట్ అవ్వక్కర్లా. జనాల ఫ్యామిలీలో అదే ఉండదు, అరుంధతి ఉండదు. కానీ బ్లాస్ట్ షిఫ్ట్ ఎందుకు అవుతుందంటే ఆ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. అంటే తనకు నచ్చిన హీరోయిన్ క్రైసిస్ లో పడుతుంది. సో అమ్మాయి ఎలా బయటకు వస్తుంది, ఇది కనెక్ట్ అయింది. ఇక ఎవ్రీ సీన్ కూడా ఒక థ్రిల్ గా చేశాడు ఆయన. ఆ అమ్మాయి విలన్ మీద పాక తీర్చుకోవడం కానీ ఇవన్నీ అంటే నేను ఎప్పుడు చూడను మ్యాటర్. థ్రిల్ అయిపోయాను నేను. సో అమ్మాయి ఎలా వాడిని చంపింది అన్నది దాని కూడా నేను బాగా థ్రిల్ అయిపోయాను. సో ఒక అమ్మాయి ప్రాబ్లంలో ఎదురవుతుంది. సో ఇది నాకు జనరల్ గా కనెక్ట్ అయింది అనమాట. సో ఇలా కూడా సినిమాలో అది ఎంత పెద్ద హిట్టో మీకు తెలుసు. లైక్ ఇప్పుడు మగధీర సినిమా తీసుకుంటే సో అది పూర్వజన్మలో ఉన్నాయో లేదో ఎవరికి తెలియదు. కానీ ఆ లవ్ కొన్న ఆ స్ట్రాంగ్ అంటే గత జన్మలో లవ్ లో ఫెయిల్ అయినా సరే లవ్ అన్నది స్ట్రాంగ్ గా ఉంటే ఈ జన్మలో కూడా మనం సక్సెస్ ఎలాగైనా కలుసుకోవచ్చు అని లవ్ ని హైలైట్ చేశారు కాబట్టి ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. సో ఇలా జరుగుతుంటది హిట్ ఫ్లాప్ అన్నది. చాలా బాగుందండి మీ విశ్లేషణ. అదేవిధంగా అంటే ఈ ప్రయాణం అసలు ఒక రచయితగా ఈ ప్రయాణం ఎక్కడ మొదలైంది, అసలు మీ ట్రావెల్ అసలు మీ బేసిక్ ఫౌండేషన్ ఎక్కడ పడింది అసలు, అంటే రచయితగా కొనసాగాలంటే ఆలోచన కోరిక ఇప్పుడు ఎలా కలిగింది? ఓకే, నేను 5th 6th చదువుతున్నప్పటి నుంచి కూడా మరి దళాలు పడిపోయింది. చందమామ బాలమిత్రి చదువుతూ ఉండేవాడు చిన్నప్పటి నుంచి. అది ఇంట్రెస్ట్ రెంటకి తీసుకుని చదవడం, మళ్ళీ నెక్స్ట్ డే ఇచ్చేయడం. సో అలా చదవడం అలా అలవాటైంది మాకు. సో అక్కడి నుంచి ఏంటంటే నేను 10th తర్వాత నుంచి చిన్న చిన్న జోక్స్ ఇవన్నీ రాసి మన ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి ఇటు పంపిస్తుంటే అవి ప్రింట్ అవుతుంటాయి. సో అలాగే రచన మీద అక్కడ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఈ డిగ్రీ తర్వాత ఏంటంటే చిన్న చిన్న కథలు రాయడం, సింగిల్ పేజీ కథలు రాయడం, స్వాతి వీటికి కథలు రాయడం, అవే ప్రింట్ అవ్వడం, నాకు భలే హ్యాపీనెస్ ఇవ్వడం. ఆ తర్వాత వైజాగ్ లో నేను ఆంధ్ర ఇన్స్టిట్యూట్ క్యాంపస్ లో పీజీ చేశాను. ఆ పీజీ చేసినప్పుడు అలా నెమ్మదిగా అక్కడ ఈ షూటింగ్ లైవ్ జరగడం, అలా నాకు రైటర్ అవ్వాలని అప్పటి నుంచి నాకు కోరిక కలిగి ఎప్పుడైతే నా బుక్స్ లైవ్ రాసి ప్రింట్ అయిందో సో నా మీద నమ్మకం కలిగి అక్కడి నుంచి ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ బాగా కలిగింది అనమాట. సో నా పీజీ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చి ఇక్కడ రైటర్ గా అవ్వాలని చెప్పి అందరి దగ్గర ప్రయత్నం మొదలు పెట్టి అక్కడ ఒక తరణి గారని ఒక కో రైటర్ ఆయన ఏం చేస్తారంటే నా ఇంట్రెస్ట్ అది గుర్తించి ఆయన కోన వెంకట అనే రైటర్ దగ్గర నన్ను అసిస్టెంట్ గా జాయిన్ చేశారు. సో అక్కడి నుంచి నేను ఒక 12 సినిమాల వరకు ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేశాను. ఏ సినిమాలు చేశారండి? నేను ఫస్ట్ నుంచి నిన్నే ఇష్టపడ్డాను, అలాగే అమ్మా నాన్న తమిళమ్మాయి, ఆంధ్ర వాళ్ళ సోమణి, ఇలా ఒక 12 సినిమాల దాకా ఆయన దగ్గర చేశాను. ఆయన ప్రభావం మీ మీద ఏమైనా ఉందా అసలు? యాక్చువల్గా అంటే ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఇది డిఫరెంట్ కదా, సో ఆయన ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంది అసలు? అంటే అసలు సినిమా ఫార్మేట్ తెలిసింది. ఇప్పుడు ఆయన దగ్గర జాయిన్ అవ్వక ముందు వరకు రైటర్ అయిపోవాలనే కసి ఎక్కువ ఉంటుంది, బట్ ఆలోచనలు ఉంటాయి, క్రియేటివిటీ ఉంటుంది. కానీ సినిమాటిక్ గా అన్నదే తెలియదు మనకు. బట్ ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటంటే ఆయన దగ్గర సినిమాకి డైలాగ్ ఎలా రాయాలనేది మనకి ఆయన దగ్గర తెలిసింది. సో ఆ ఫార్మాట్ అన్నది సినిమాకు 70 సీన్లు ఉంటాయి. సో దీన్ని ఎలా రాయాలి, ఎలా ఇంట్రెస్ట్ గా చేయాలన్నది ఆయన దగ్గర చేయడం వల్ల మనకి 100% ఉపయోగం కలిగింది నాకు. సో అక్కడ నేను నేర్చుకున్న విద్యతో అప్పుడు నాకు ఒక ఊర్లో అన్న సినిమాకి అవకాశం వచ్చింది. సో దానికి నేను డైరెక్ట్ గా సింగిల్ గా రైటర్ గా నేను అక్కడే వచ్చాను బయటికి. సార్ అదేవిధంగా జనరల్ గా ఈ మీడియా ప్రొఫెషన్ ని తీసుకోవాలి అంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే పని దొరికేంత వరకు కూడా మనకు మ్యాటర్ వర్కౌట్ కాదు, ఎక్కడ కూడా శాలరీస్ కానీ అట్లాంటివి ఏమి ఉండదు. సో ఏంటంటే మీకు రాయటం ఎట్లయితే కత్తిమీద సాము, సర్వైవల్ కూడా అలాగే కత్తిమీద సాము లాగే అవుతుంది అది. సో అట్లాంటి పరిస్థితుల్లో జనరల్ గా మీడియా పట్ల ఆసక్తి కనబరిచి ఒక రచయితగా వెళ్లాలనుకుని మీ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు జనరల్ గా అబ్స్టాకల్స్ వచ్చే ఉంటాయి. ఎందుకంటే అందరినీ కన్విన్స్ చేసుకుని రావాలి. రచయితగా మీరు కోట్లాది మంది ప్రేక్షకులను కన్విన్స్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి కదా. సో ఏ రకంగా కన్విన్స్ చేసి మీరు బయటకు రాగలిగారు? అదేవిధంగా మీకు ఎటువంటి సపోర్ట్ దొరికింది ఫ్యామిలీ నుంచి? మా ఫ్యామిలీలో అందరూ డబుల్ పీజీ చేస్తారండి, నాతో సహా 2 పీజీ చేశాను. మా ఇంట్లో సిస్టర్ కూడా టీచర్, గవర్నమెంట్ టీచర్, అలాగే రెండో సిస్టర్ కూడా సాఫ్ట్వేర్ దాంట్లో జాబ్ చేస్తున్నారు. అలా ఫాదర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్. సో నాకు ఇంట్రెస్ట్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు తిప్పేవారు, అస్తమాన్ తిప్పేవారు. ప్రతిరోజు జోక్స్ రాసి నేను ఏం చేశాను, బుక్ లో ఆంధ్రభూమిలో పడిందని చూపిస్తే దాన్ని తిప్పేసేవారు. సో అలా పీజీ అయిపోయిన తర్వాత ఫాదర్ చెప్తే ఫాదర్ తిప్పారు. సరే మదర్కి ఒరిజినల్ నా ఇంట్రెస్ట్ తెలుసు. సో ఇప్పుడు నేను ఒక RRB ఎగ్జామ్ రాస్తానని చెప్పి హైదరాబాద్ వచ్చాను. వచ్చి ఇక్కడ నేను ఒక రైటర్ని కలిసి ఇలా నేను చేద్దాం అనుకుంటున్నానండి.
అంటే అయితే నువ్వేం చేయగలంటే నేను కథలు రాస్తానని ఒక కథ చెప్పాను. చెప్తే ఆయన ఏమన్నారంటే మీరు స్టోరీ రైటర్ కన్నా డైలాగ్ రైటర్ కింద సక్సెస్ అవుతారని చెప్పాడు అతను. సో ఆ మాట నాకు బాగా ధైర్యం ఇచ్చింది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఫాదర్తో చెప్పారు ఫుల్గా మీరు 1 year చూడండి, 1 yearలో నేను సక్సెస్ అయ్యి వస్తాను సినిమా రైటర్ కింద, కాకపోతే మీరు చెప్పింది వింటాను అని ఫాదర్తో చెప్పి అక్కడి నుంచి నేను హైదరాబాద్ వచ్చి ప్రయత్నాలు చేశాను. ఇక ఏంటంటే ఇక ఫైనాన్షియల్గా అంటారా, నాకు ఫైనాన్షియల్ అన్న యాంగిల్ లేదు ఫస్ట్ నుంచి. ఎందుకంటే ఫాదర్ వైపు నుంచి వాళ్ళ నుంచి నాకు అమౌంట్ అది ఎక్కువ ఉండేది కాబట్టి ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఇప్పుడు పడలా. వచ్చి ఇంకా ట్రై చేయాలి, నేను రైటర్ అయిపోవాలంటే ఇదే నా మైండ్లో అదే ఉంది. సో అలాగే ట్రై చేసా వచ్చి. సో ఎప్పుడైతే కోనగర్ దగ్గర జాయిన్ అయ్యాను అప్పుడు నాకు ఆయన మంత్లీ అమౌంట్ ఇచ్చేవాళ్ళు. సో అక్కడి నుంచి కూడా ఫైనాన్షియల్గా ప్రాబ్లం రాలే. సో ఆ తర్వాత ఒక ఊర్లో సినిమా, సో అది రాసిన తర్వాత ఆయన నాకు మంచి అమౌంట్ ఇచ్చారు. అప్పుడు అది అయిపోయిన తర్వాత అది ఫ్లాప్ అయిన తర్వాత ఎలారా ఇప్పుడు అని అనుకునేటప్పటికీ నాకు అల్లు అర్జున్ అవకాశం ఇచ్చారు అనమాట. సో ఫైనాన్షియల్ ట్రబుల్ నాకు ఎప్పుడు రాలేదు. బట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా సర్వైవల్కి ఏదైనా చేయొచ్చు. బట్ ఒక సినిమా హిట్ అయితేనే మనకు లైఫ్ ఉంటుంది, లేకపోతే అది నెలకింత అమౌంట్ ఇలాగే ఉంటుంది తప్పించి సక్సెస్ అవ్వడంత వరకు ఇక్కడ కష్టం. సక్సెస్ అయితేనే ఇక్కడ ఉండడం, లేకపోతే వదిలేయడం, ఇది ఏంటో మీడియాలో ఉన్న ఫార్ములా. బట్ ఏంటంటే కొంతమందికి వాళ్ళ లైఫ్ అంబిషన్ అదే ఉంటుంది కాబట్టి ఈ ఫైనాన్షియల్ ట్రబుల్స్ చాలా మంది 90% ఫైనాన్షియల్ ట్రబుల్స్ పడి అందరూ ఇలా ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు అందరూ. సో ప్రతి వ్యక్తి కూడా నిజంగా భోజనం లేకుండా చేసిన రోజులు ఉన్నాయి. ఇక్కడ అన్ని రకాల జనాలు ఉంటారు. అలాగే ఫైనాన్స్ డబ్బులు బాగా ఉండి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అన్ని రకాల మనుషులు ఉంటారు. ఎందుకంటే సొసైటీలో మన సొసైటీలో మన వైపు అక్కడ తీసుకున్నా సరే ఎక్కడైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఎక్కడైనా కొంచెం హెవీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ ఈ కాంపిటీషన్ వరల్డ్ కాబట్టి ఒక 10 కోట్ల మంది జనాలను ఒప్పించే థాట్ ఇక్కడ ఉంటేనే సక్సెస్ అవుతాం ఇక్కడ. సో అంతమంది కన్విన్స్ చేసే ఆ కెపాసిటీ మన దగ్గర ఉండాలి కాబట్టి, లేకపోతే డెవలప్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకి టఫ్ అవుతుంది లైఫ్. బయట లైఫ్ ఇక్కడికి అదే డిఫరెన్స్ వస్తున్నాం. సినిమానే కదా ఎన్ని చేసేటప్పుడు మా వాడు అది ఎక్కడ వర్కౌట్ కావట్లేదు, ఏం చేయలేకపోతున్నాడు. సినిమాలో ఆ తరహా ధోరణి ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే మీడియా లైఫ్ అనేది నాట్ ఏ జోక్. ఇప్పుడు ఏదో ప్రొఫెషన్లో ఏదో గుమస్తా పనిచేసే వ్యక్తిని తీసుకున్నట్లయితే రెగ్యులర్గా రొటీన్ లైఫ్, పొద్దున ఆఫీస్కి పోతాడు, అక్కడ పని చేసుకుంటాడు, మళ్ళీ రిటర్న్ వస్తాడు. అదే పని మీడియాలో అట్లాంటి పనులు మీడియాలో చేయలేమండి, అంతే కదా. సో ఇక్కడ చేయాలంటే రెగ్యులర్ అప్డేట్స్ ఉండాలి, రెగ్యులర్గా అతను కష్టపడుతూ ఉండాలి, రెగ్యులర్గా అందరిని కలుస్తూ ఉండాలి, చాలా రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. అవును, ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం మెట్ల నుంచి వెళ్తుంటే పక్కన లిఫ్ట్ మీద వెళ్ళిపోతుంటారు. సో అంత ఫాస్ట్ గా లిఫ్ట్ గా డైలాగ్ కూడా బాగుంది. అంత ఫాస్ట్ గా మనం ఉంటేనే ఇక్కడ మనం సక్సెస్ఫుల్ రైటర్ గా ఉంటాం. స్లోగా ఉండి ఈ ట్రెండ్ ఫాలో అవ్వకుండా, లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవ్వకుండా, ఈ అప్డేట్స్ లేకుండా ఉంటే అది సక్సెస్ అవడం కష్టమే. బట్ ఏంటంటే వన్స్ మనం సక్సెస్ కొట్టామంటే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోయింది, మనమే మన కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్ అక్కడి నుంచి మా బ్రెయిన్ ఇంకా షార్ప్ గా ఆలోచిస్తుంది. సక్సెస్ అవనంత వరకు ఒకలా ఆలోచిస్తే సక్సెస్ అయ్యాక ఇంకోలా ఆలోచిస్తుంది. సో ఆటోమేటిక్ ఇంకా అక్కడి నుంచి మన రూట్ లోకి వచ్చేస్తుంది. బట్ బయట కన్నా ఇక్కడ ఎక్కువ వర్క్ చేసిన అవసరం మాత్రం ఇక్కడ అంతేనే ఉంది మీడియాలో. ఓకేనండి. అదేవిధంగా చివరిగా మీ స్వస్థలం, మీ పేరెంట్స్ గురించి, తర్వాత మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది, మీ ఫ్యామిలీ గురించి. మాది తాడేపల్లి ఉంది, వెస్ట్ గోదావరి. సో అక్కడ డిగ్రీ వరకు చదివాను. మదర్ హౌస్ వైఫ్, ఫాదర్ ఏమో మున్సిపల్ ఆఫీస్లో జాబ్ చేసి రిటైర్ అయ్యారు. నాది ఆ తర్వాత డిగ్రీ తాడేపల్లి అయిపోయిన తర్వాత వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఎంఏ లిటరేచర్ చేశాను. సో ఆ తర్వాత ఒక 1 year ఎంఏ ఫిలాసఫీ డిస్కంటిన్యూ చేశాను. అక్కడ నా ఎడ్యుకేషన్ అంతా అక్కడే అయింది. ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చాను. మదర్ ఫాదర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మా రేడియోఖుషి.com శ్రోతలందరికీ కూడా పంచుకుని మనసులోని భావాలు అద్భుతంగా మా వాళ్ళందరితో షేర్ చేసినందుకు, అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచి మంచి ప్రేక్షకులు మెచ్చేటటువంటి డైలాగ్స్ ఇంకా అద్భుతంగా రాయాలని చెప్పేసి మా రేడియోఖుషి.com శ్రోతలందరి తరఫున, మా టీం అందరి తరఫున కూడా విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఖుషిగా హాయిగా ఖుషిగా హాయిగా రేడియో ఖుషి.com